హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ వ్లాగ్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ చిన్న బాబు కూడా చాలా బాగున్నాడు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. 5th మంత్లో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో ఆ వ్లాగ్ అనమాట. లాస్ట్ వీడియో వచ్చేసి డెలివరీ వీడియో పెట్టాను కదా, ఇంకా అక్కడి నుంచి అయితే నేను వీడియోస్ ఏమీ తీయలేదు, పోస్ట్ చేయలేదు కూడా. అండ్ డైరెక్ట్గా బాబుని నేను 5th మంత్లో మీకు మళ్ళీ ఇంట్రడ్యూస్ అయితే చేసేస్తున్నాను. అండ్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, జేకే ఇస్ బ్యాక్ ఏంటి అని అందరికీ క్వశ్చన్ మార్క్ రావచ్చు. ఏం లేదండి, మా మామయ్య గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వీడు కడుపులో పడ్డాడు. కడుపులో పడిన తర్వాత మామయ్య గారు చనిపోయిన రోజు ఏంటి, March 14th. కానీ బుడ్డోడు పుట్టినరోజు March 13th అనమాట. యాక్చువల్గా డెలివరీ డేట్ వచ్చేసి నాకు March 14th ఇచ్చారు. కానీ బేబీ మూమెంట్స్ లేకపోవడం వల్ల సడన్గా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, సర్జరీ చేయాల్సి వచ్చింది. అందుకని March 13th అనమాట. సో ఇంక అందరూ కూడా మావయ్య గారు మళ్ళీ వచ్చేస్తున్నారు అని అనేవారు అనమాట. అందరూ ఈగర్లీ వెయిటింగ్. చుట్టాలు ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, అందరూ కూడా చాలా వెయిట్ చేశారు ఈ బుడ్డోడి గురించి. ఎందుకంటే మళ్ళీ మామయ్య గారే వచ్చేస్తున్నారని చెప్పేసి. సో నిజంగానే మామయ్య గారు వచ్చారు. అండ్ అందుకని చెప్పి నేను ఇంకా థంబ్నెయిల్ జేకేఎస్ బ్యాక్ అనేసి పెట్టాను. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది, చాలా కూల్గా కూడా ఉంది. ఇంకా చిన్నోడికి చిరాగ్గా, ఇరిటేటింగ్గా ఉంటుందేమో అని అనుకున్నాము. కానీ వాడు డ్రెస్ వచ్చేసి చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, వీడియో బాగుంటుంది. ఇంకా అంటే కొంచెం బటన్స్ అవి ఓపెన్ చేసి ఇంకా అట్లా పెట్టాం అనమాట. పాలు తాగిన తర్వాత నా దగ్గర, ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఆడుకుంటున్నాడు. సో ఇక్కడి నుంచి చాలా మెయిన్ వీడియో అనమాట. ఇక్కడి నుంచి అస్సలే స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి గ్రాండ్ వెల్కమ్ నాకు. చిన్నోడు కొంచెం ఆకలిగా ఉంది అని చెప్పేసి పాలు ఇచ్చేసి తనకి ఇంక నేను ఊరుకోబెట్టేసి ఇంకప్పుడు మేము స్టార్ట్ అయ్యాము పైకి రావడానికి. ఎందుకంటే వీడియోలో మళ్ళీ ఏడిస్తే బాగోదు కదా, అందుకని చెప్పి నేను చూసారా, తన డ్రెస్ చూసారా ఎంత బాగుందో. సాక్స్ కూడా వేసాము, కాకపోతే చిరాకు పడిపోతున్నాడు, ఇరిటేటింగ్ పడిపోతున్నాడు. అండ్ అంటే సాక్స్ ఎందుకు తీసానంటే తర్వాత మీకు తెలుస్తుంది, అందుకని చెప్పి నేను సాక్స్ తీసేసాను. పైకి వెళ్ళిన తర్వాత మీకు అర్థం అవుతుంది, ఇప్పుడు నేను చెప్పను. చూసారా ఎంత బాగున్నాడో, ఎంత క్యూట్గా ఉన్నాడు అనమాట. బట్టలు చాలా బాగున్నాయి. కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. వెనకాల ఉన్నది అమ్మ నాన్న, ఎప్పుడు చూడలేదు కదా ఛానల్లోనే. సో గ్రాండ్ వెల్కమ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. వాళ్ళ పెద్దత్త, అంటే హైదరా అత్త అని పేరు పెట్టాం మేము, హైదరాబాద్లో ఉంటారు కాబట్టి. సో హైదరా అత్త అనమాట. సో తను గ్రాండ్ వెల్కమ్ రోజ్ ఫ్లవర్స్తో, గులాబీ రేకులతో తను వెల్కమ్ చేస్తుంది. అంటే ఫస్ట్ టైం ఇంటికి వస్తే ఎంత వెల్కమింగ్ ఉంటుందా అని అనిపించింది నాకు, ఆబ్వియస్లీ. ఎందుకంటే మామయ్య గారు మళ్ళీ కేమ్ బ్యాక్ కదా, అందుకని చెప్పేసి ఇంత గ్రాండ్ వెల్కమ్. చిన్నోడిని నేను ఇక్కడ బుడ్డి అడుగులతో నడిపిస్తాను. అంటే ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నాడు కదా, అందుకని చెప్పి బుడ్డి అడుగులతో నడిపిస్తే బాగుంటుందని చెప్పి నడిపిస్తున్నాను. అలాగే అంతే క్యూట్గా నడిచాడండి చిన్నోడు. మీరే చూడండి ఎంత బాగా అందరినీ చూసుకుంటూ, బెలూన్స్ చూస్తూ, అక్కడ చూస్తూ ఇక్కడ చూస్తూ, అక్కడికంతా చాలా కొత్తగా ఉంది ఇక్కడంతా కూడా. సో నడిపిస్తున్నాము. అండ్ ఇక్కడ సాక్స్ ఎందుకు తీసానో ఇప్పుడు అర్థమవుతుంది మీకు, చూడండి. ఇదిగో ఎందుకు తీసాను అనమాట. సో ప్రింట్స్ వేయడానికి సాక్స్ తీసేసాను. మళ్ళీ అక్కడ హడావిడి అయిపోతుంది అని చెప్పేసి ముందుగానే నేను సాక్స్ అయితే తీసేసాను.
తాతగారు దండం పెట్టుకో దండం పెట్టుకోమ్మ దండం పెట్టుకో దండం పెట్టుకో దండం పెట్టు దండం పెట్టు తాతగారు దండం పెట్టమ్మ తాతగారు దండం పెట్టు తాతగారు. ఇంక ఇక్కడైతే వాళ్ళ తాతగారిని ఫోటో చూపించి దండం అయితే పెట్టిస్తున్నాము. ఫోటో పట్టుకుని ఇలా పట్టేసుకుని లాగేసి ఇంకా నోట్లో పెట్టేసుకుందామని ట్రై చేసేస్తున్నాడు అనమాట. అన్ని నోట్లను పెట్టుకుంటే చిన్న బాబు. సో ఇక్కడ తాతగారి ఫోటో చూపించి దండం పెట్టించి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. సో మెయిన్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో అయితే సర్ప్రైజ్ అయితే ఉంది. బెడ్ అది కూడా చాలా బాగా డెకరేట్ అయితే చేశారు. ఇదంతా కూడా చాలా బాగుంటుంది చూడండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎలా జరుగుతుందా ఎలా చేస్తారా అని అస్సలు ఊహించలేదు. ఏం ప్లాన్స్ ఏమి అనుకోకుండా ఉంటేనే కదా మనకి ఎంత బాగా థ్రిల్ హ్యాపీనెస్ అండ్ సర్ప్రైజులు అయితే ఉంటాయి కదా. సో నాకైతే కూడా అలాగే జరిగింది. సో చూసారా బెడ్ ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారా. అక్కడ జేకే అని ఉంది. మామయ్య గారి పేరు యాక్చువల్గా జే కోటేశ్వరరావు, అంటే జుమాలో కోటేశ్వరరావు అనమాట. సో అందుకని జేకే అని పెట్టారు. మళ్ళీ కొడుకున్నట్టు బాగున్నావా 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 చిరాకు వచ్చిందా వద్దు 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 లేదు నానలేదు నానలేదు. మేము వచ్చామని చెప్పేసి ఊరు నుంచి అయితే చుట్టాలు అయితే వచ్చారు. మాకు కావాల్సిన వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు అనమాట. సో వాళ్ళైతే వచ్చారు చూడడానికి. ఎందుకంటే ఈగర్లీ వెయిటింగ్ కదా మామయ్య గారి గురించి. మామయ్య గారు వచ్చేసారని చెప్పేసి వాళ్ళైతే తెలియగానే చూడడానికి అయితే వచ్చారు. అండ్ ఈవినింగ్ వచ్చేసి కేక్ కటింగ్ జరుగుతుంది. మార్నింగే కేక్ కటింగ్ జరగాలి, కాకపోతే అప్పుడు బాగా టైర్డ్ అయిపోయి ఏడ్చేశాడు చిన్నోడు. అస్సలు మా చేతిలో లేడనమాట. ఇంకా ఎందుకని చెప్పేసి చాలా ట్రై చేసాము. కేక్ కటింగ్ అయిపోతే పని అయిపోతుంది కదా అని అనుకున్నాము. ఒకేసారి అయిపోతే బాగుంటుంది కదా, మేము కూడా రెస్ట్ తీసుకొచ్చు అంటే జర్నీ చేసి వచ్చామని చెప్పి ఇంకా అప్పటికే లంచ్ కూడా టైం అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోతే బాగుంటుంది అని అనుకున్నాము ఎట్ ఏ టైము. కాకపోతే చిన్నోడు అస్సలు సహకరించలేదు పాపం. వాడికి కూడా బాగా రెస్ట్ ఉండాలి కదా పాపం, జర్నీ చేసి వచ్చాడు, ఇంకా టైర్డ్ అయిపోయాడు. ఇంకా బాగా పాలు తాగేసి చక్కగా పడుకున్నాక లేచిన తర్వాత ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఎలాగో చుట్టాలు కూడా ఉన్నారు కదా మాతో పాటే, ఇంకా అందరితో కేక్ కటింగ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్ అంటే 7 o'clock లోపు మేము కేక్ కటింగ్ అది సెలబ్రేషన్ అయితే చేసాము. కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేస్తుంటే అందరంకా చూస్తున్నాడు అనమాట. అప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యాడు చిన్నోడు. అందరంకా చూస్తూ చక్కగా ఫొటోస్కి పోజ్ ఇస్తూ నవ్వుతూ చాలా ట్రై చేసామన్నమాట నవ్వించడానికి. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలందరినీ చూస్తూ బాగా ఎంజాయ్ అయితే చేశాడు చిన్నోడు. ఇంకప్పుడు మేమంతా కూడా అమ్మయ్య అనుకున్నాము. ఎందుకంటే కేక్ కటింగ్ అప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది కదా మనకు కూడా. పిల్లలందరూ ఏడిస్తే ఎలా ఉంటుంది, బాగోదు కదా. అందుకని చెప్పేసి అమ్మయ్య అని అనుకున్నాము.
వెనకాల లేదు, వెనక జరిగిపోయేప్పుడు తగులుతా. కొంచెం అటు పక్కకు ఉండాలి. కూర్చోబెట్టండి లేకపోతే క్లాప్స్. అవి పేల్చండి. మొన్న కొట్టేసి ఏం కాదు. అయిపోయింది అయిపోయింది. మీరు కూర్చో. అక్కడక్కడ అక్కడక్కడ క్లాప్ కొట్టండి. క్లాప్ క్లాప్ క్లాప్. చాలు హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇంకా ఇక్కడి నుంచి అంతా కూడా ఫోటో షూట్స్ జరుగుతాయి. చిన్నోడితో మా సింగిల్ పిక్స్, ఫ్యామిలీ పిక్స్, చుట్టాలందరితో పాటు మళ్ళీ ఫొటోస్, ఇంకా అందరూ కూడా ఆ రోజు ఫొటోస్ దిగుతూ చక్కగా బాగా ఎంజాయ్ అయితే చేసాం. చూసారు కదా, లాస్ట్లో అయితే చక్కగా నవ్వాడు. అంటే కొంచెమే తినిపించాము కేక్. అంటే తినిపించడం అంటే జస్ట్ ఇట్లా టచ్ చేసామన్నమాట, అంతే. ఎక్కువ తినిపించకూడదు కదా, వాడికి అన్న ప్రసన్నం కూడా అవ్వలేదు కాబట్టి జస్ట్ ఇలాగ ఏదో ఒక హ్యాపీనెస్ కోసం జస్ట్ ఇలా టచ్ అయితే చేసాము. అందరి దగ్గరికి వెళ్తాడు తెలుసా చిన్నోడు, అందరి దగ్గరికి వెళ్తాడు. అసలు ఏడవడు. చిన్నోడు గురించి చెప్పాలంటే రోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీరే చూస్తారు. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏడవడు. పిల్లలన్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళరు. కాకపోతే మా చిన్నబాబు అయితే వెళ్తాడు. చిన్నబాబుకి మేము ముద్దుగా జాక్ అని పేరు పెట్టాము. ఇప్పుడు నిక్ నేమ్స్ ఉంటాయి కదా ఇంట్లో పిలిచేవి, ఆల్మోస్ట్ మేమందరం కూడా చిన్నబాబు, కన్నయ్య, చిన్నయ్య, చిన్నమ్మ, ఇలాగ క్యూట్ ఇంకా ప్రేమగా పిలుచుకుంటూ ఉంటాం అనమాట ఈ నేమ్స్ తోటి. కాకపోతే నేను వాళ్ళ నాన్న అంటే కార్తీక్, నేను జాక్ అని పెట్టాము. ముద్దుగా జాక్ బాబు అని అలా పిలుస్తూ ఉంటాము. సో మీ అందరికీ జాక్ అని ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నాను. సో జాక్ అనగానే మీకు కూడా తెలుస్తుంది, అందుకని చెప్పేసి అయితే జాక్ అని పెట్టాము. పూర్తి పేరు ఇంకా పెట్టలేదు, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అయితే ప్రస్తుతానికి అయితే పెట్టలేదు. మేము ఇంకా సర్చింగ్లోనే ఉన్నాము నేమ్ గురించి. ప్రస్తుతానికి అయితే జాక్ అని పెట్టాం అనమాట. సో అందరం కూడా ఆ రోజు ఫొటోస్ దిగాము అండ్ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. ఇంకా లంచ్ చేసిన తర్వాత మేము కూడా కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని ఇంకా కేక్ కటింగ్ అది ఉంది కదా, పిల్లలందరితో పాటు కేక్ కటింగ్ చేద్దాము అని అనుకున్నాము. ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నాం కదా, సో ఈలోపు ఫ్యామిలీ మెంబర్స్తోనే చేసేస్తే బాగుంటుంది అని చెప్పేసి కేక్ కటింగ్ మేము ఇంకా అప్పుడు చేసేసాము. యాక్చువల్గా మధ్యాహ్నం చేయాల్సింది, ఇంకా చేయలేదు. జాక్ అయితే అందరికీ, చిన్నపిల్లలందరికీ బాగా
బాగా నచ్చేసాడనమాట. భలే నవ్వుతున్నాడు చూడండి. ఫొటోస్‌కి పోజ్ ఇస్తున్నాడు. జాక్ బాబుని నవ్వించడానికి మేమెంత ట్రై చేసామంటే, అంటే నవ్వుతాడు. ఎందుకంటే జాక్‌కి అంత కొత్తగా ఉంది. జనం అంతా ఎక్కువ ఉండడం వల్ల బెలూన్స్ గానీ, ఫ్లవర్స్ డెకరేషన్ గానీ, జనాల్ని చూసి ఇంకా తను కూడా మనుషులంక అలా చూస్తూ ఉండిపోతున్నాడనమాట. తనకి కూడా చాలా కొత్తగా ఉంది. పాపం 5th మంతే కదా! ఎలా ఉంటది. ఇప్పుడు వాళ్ళ నాన్న అయితే వచ్చింది. వాళ్ళ నాన్నతో ఫొటోస్ అయితే తీసుకుంటున్నాడు. వాళ్ళ అత్త, వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య. ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. అంటే ఒక్కొక్కరు అనమాట. ఒక్కొక్క ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. జాక్ బాబు డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. జాక్ బాబుకి ఏ డ్రెస్ వేసినా కూడా చాలా సూట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళ నాన్నతో అయితే సింగిల్ ఫొటోస్ అయితే దిగుతున్నాడు జాక్ బాబు. లాస్ట్లో వచ్చారు అత్తయ్య. ఇక్కడైతే ఫోటోషూట్ అయితే జరుగుతుంది. వీళ్ళకి సపరేట్గా ఫోటోషూట్ జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జాక్ బాబ్కి అంటే పాలిచ్చేసి చక్కగా వాడిని కడుపు నిండా పాలిచ్చేసి హ్యాపీగా నిద్రపోతే ఇంకా చాలా హ్యాపీగా ఉంటాడు. తనకి నిద్ర తక్కువైనా పాలు తక్కువైనా కూడా ఏడ్చేస్తాడు. అందుకని ఆ రెండు మేము మేనేజ్ చేసుకుంటే మనతో చాలా బాగుంటాడు, మనతో చాలా కోఆపరేట్ చేస్తాడు. మనం ఎంతవరకు ఏం చేసినా కూడా చాలా కోఆపరేట్ అయితే చేస్తాడు. అస్సలు ఏడవడు, అందరి దగ్గరికి వెళ్తాడు. కొంతమంది పిల్లలు ఉన్నారంటే ఏడ్చేస్తారు కదా, సో వీడైతే అస్సలు ఏడవడు అనమాట. ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇక్కడ కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేశాను చూస్తారని. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ వీడియోస్ చూడట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వీడియోస్ చూడండి, తప్పనిసరిగా వీడియోస్ చూడండి, బాగుంటాయి. ఇక్కడ నుంచి ఇంకా చాలా బాగా పెడతాను వీడియోస్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ జాక్ బాబ్ వీడియోస్ అన్నీ కూడా కమ్మింగ్ అప్ అనమాట. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, క్యూట్ వీడియోస్ అయితే ఉన్నాయి. So thanks for watching. Have a nice day. Take care. Bye bye.